హాయ్ అండి, నమస్తే. ఏమిటి ములగ చెట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే ఒక మంచి హెల్తీ రెసిపీతో అయితే వచ్చేసానండి మీతో షేర్ చేసుకుందామని చెప్పి. ఇదేమిటంటే మనకి మునగాకు పచ్చడి అండి. ఇది చాలా మంచిది మనకి. ఇందులో అయితే మనకి ఇంకా కంటికైతే చాలా మంచిది. కంటికే కాదండి, మనకి హెల్త్ పరంగా అయితే చాలా మంచిది. మునగాకు పొడి చేసుకోమంటారు, అలాగే పప్పులో వేసుకోమంటారు, ఇంకా ప్రతి కర్రీలో కూడా పొడి వేసుకోమంటారు కదా. ఇంకా నేనైతే మునగాకు పచ్చడి అయితే చేస్తున్నాను ఈరోజు. ఇంకా చూసేద్దామా. ముందుగా అయితే నేను మునగాకు తీసుకుని ఆకునైతే సెపరేట్ చేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి. అలాగే ఒక చిన్న స్పూన్ జీలకర్ర, ఇంకా ధనియాలు, ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ ధనియాలు, అలాగే మినపప్పు ఒక స్పూను, పచ్చిశనగపప్పు, ఇవన్నీ వేసి కొంచెం సేపు అయితే వేయించుకోవాలండి. మనకి ఈ పచ్చడి అన్నది మనకి నువ్వుల నూనె కానీ పల్లీల ఆయిల్తో కానీ చేస్తే ఇంకా టేస్ట్ అయితే మరింత పెరుగుతుంది. అవి లేకపోతే మామూలు ఆయిల్తో చేసుకోవచ్చు. ఇలా ఏగినాయి కదండి. ఇప్పుడు ఇందులో అయితే ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు ఇదే ప్లేస్లో సగం అయితే పచ్చిమిర్చి, సగం ఏమో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. పూర్తిగా అయితే నేను ఎండుమిర్చి అయితే వేసాను. ఇలా ఈ ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇంకా దీన్ని అయితే సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకోండి. కొంచెం సేపు అయితే చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసుకున్న మునగాకుని అయితే వేసుకోవాలండి. నాకు వెంటనే కడగడం వల్ల కొంచెం అయితే వాటర్ ఉంది. కొంతమంది ఏమిటంటే బట్ట మీద వేసుకొని కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత వేయించుకుంటారు. తడి పొడిగా ఉన్నప్పుడే నేను ఇంకా కడాయిలో అయితే వేయించేసుకున్నాను ఆకుని. మీకు ఈ క్వాంటిటీ ఏంటి తెలియదు అన్నప్పుడు మీరు ఎండుమిర్చి తీసుకొని ఒక 4 పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. కారం సరిపోలేదు అనుకున్నప్పుడు మరలా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి వేసేసుకుంటే మనకి కారం ఎక్కువైన ప్రాబ్లమే కదా. ఈ మునగాకులు అంటండి 100 గ్రామ్స్ మునగాకు తీసుకుంటే 440 మిల్లీగ్రామ్స్ కాల్షియం అయితే ఉంటుందంటండి. ఇందులో చాలా మంచిది మనకి కంటికి. కానీ ఏదో రూపాన్ని అయితే తీసుకోవచ్చు. ఈ మధ్యలో అయితే ప్రతి వంటలో అయితే నేను యాడ్ చేస్తున్నా. నేను దీంతో వామ్ రైస్ కూడా చేస్తాను. ఆ వీడియో కూడా మీకు త్వరలో అయితే నేను పోస్ట్ చేస్తాను, చూడండి ఒకసారి. చూసారుగా కొంచెం మెత్తగా అయిపోయింది కదా. మీరు కావాలనుకుంటే ఇందులో టమాటో కూడా వేసుకోవచ్చండి. కానీ మనకి ఈ మునగాకుని డామినేట్ చేస్తుందని చెప్పి నేను టమాటా అయితే వేయలేదు. కొంతమంది అలా కూడా చేసుకుంటారు. నాకు ఇదే ఫ్లేవర్ కావాలనుకున్నప్పుడు ఇంక ఓన్లీ దీంతో చేసుకోండి. హెల్త్ పరంగా చాలా మంచిది కదండి. ఎప్పుడు టమాటా ప్రతి దాంట్లో మనం యాడ్ చేస్తూనే ఉంటాము, కొత్తిమీర అన్నిట్లో కూడా. ఇందులో కొంచెం అయితే మీరు చింతపండు అయితే వేసుకోండి. ఈ చింతపండు కూడా వేసిన తర్వాత మరి కాసేపు మగ్గనివ్వండి. చూసారుగా చాలా బాగా వేగిపోయింది కదా. ఇంకా దీన్ని కూడా చల్లారిన తర్వాత ముందుగా మనం చల్లారి పెట్టుకున్నాం కదండి, ఈ వేయించుకున్న దినుసులన్నింటినీ కూడా ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోండి. ఈ లోపు మనకు మునగాకు కూడా చల్లారిపోతుంది. రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకోవాలి. మనకి టమాటా వేయటం వల్ల అయితే కొంచెం ముద్దలాగా అవుతుందండి, పేస్ట్లా అవుతుంది. కానీ మనకి ఓన్లీ మునగాకు చేయడం వల్ల కొంచెం డ్రైగా అయితే ఉంటుంది. వాటర్ వేసుకోవచ్చండి. కొంచెం హాట్ వాటర్ చల్లార్చుకుని వేసుకోండి. నేనైతే వాటర్ వేయకుండా వేసాను, అందుకని నాకు పచ్చడి అయితే కొంచెం డ్రైగానే ఉంది. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. నేను ఫస్ట్ టైం చేశాను. ఇది కూడా మా ఆడపడి చెప్పడం వల్ల నేను చేశానండి. ఆవిడ ట్రై చేసింది, చాలా బాగుందంటే నేను కూడా ట్రై చేశాను. చూసారుగా ఆకు కూడా వేసేసి మరలా మిక్సీ పట్టుకున్నాను. ఇదే ప్లేస్లో మనకి టమాటా వేసుకుంటే కొంచెం పేస్ట్ లాగా అవుతుంది. మనకి ఇప్పుడు నార్మల్గా చేసుకునే పచ్చడిలాగా కొంచెం ముద్దలా అవుతుంది. ఇది కొంచెం డ్రైలా ఉంటుందండి, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. కానీ వాటర్ వేస్తే ఏంటంటే మనకి నిల్వ అన్నది ఉండదు కదండి. ఇంకా మనకి ఒక్కరోజుకి చేసుకుంటున్నాం అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మీరు మిక్సీ పట్టేసుకోండి. ఇంకా దీనికైతే నేను పోపు అయితే పెట్టేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే ఇందులో వేసేసుకొని కాసేపు అయితే మనం
వేయించుకోవాలి. మరలా నేను ఇందులో వాటర్ వేయలేదు కాబట్టి వేయించుకోకపోయినా పర్వాలేదు కానండి. కొంచెం వాటర్ వేసుకున్న వాళ్ళైతే మరలా మీరు పోపు పెట్టుకొని కాసేపు కడాయిలో వేయించండి. ఇలా మిర్చి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసాను కదా, అవి కూడా చిన్నగా ఇంకా బయటకు తీయకుండా చిన్న చిన్నగా చిదిమేసి వేసాను. ఇలా ఒకసారి కలిపేసి మనకి కొంచెం వేగితే ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. ఆవాలైనా ఎండుమిర్చి అయినా కరివేపాకైనా ఏదైనా కొంచెం అయితే వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చడిని అయితే నేను వేసేసుకున్నాను. చూసారుగా కొంచెం డ్రైగానే ఉంది కదా, కానీ టేస్ట్ అయితే బాగుందండి. ఇంకా మనకి చెప్పినట్టుగా టమాటా కావాలనుకుంటే వేసుకోండి, కానీ నేనేంటంటే మునగాకు ఒకటే మనకి ఆ ఫ్లేవరే కావాలి అనుకున్నప్పుడు ఇంకా ఇదే చేసుకునే మీరు చేయండి పచ్చడి అయితే. చూసారుగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకంటే ఆలస్యం, ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పచ్చడిని అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇక మరొక వీడియోతో మరలా కలుద్దామా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.